హలో. నాకు తెలుసు నువ్వు నీ లైఫ్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు. నీతో పాటు ఇంకో ఇద్దరు కూడా సేమ్ సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళు ఇలా ఎందుకు చేద్దాం అనుకుంటున్నారో తెలుసుకో. ఆ తర్వాత కూడా నీకు చావాలనిపిస్తే ఇక నీ ఇష్టం. హలో. 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 మీరెందుకు చనిపోదాం అనుకుంటున్నారో నాకు తెలీదు, కానీ మీరు కూడా నాలానే చనిపోదాం అనుకుంటున్నారు. ఎలానో చనిపోతున్నాం కాబట్టి నా బాధని మీతో షేర్ చేసుకుంటున్నా. నా పేరు సాయి. నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి చదివాను. మాది మిడిల్ క్లాస్ అయినా సరే మా పేరెంట్స్ చదువు విషయంలో మాత్రం ఎప్పుడూ ఎంకరేజ్ చేసేవారు. నాకు మంచి కాలేజీలో సీట్ కూడా వచ్చింది, కానీ ఆ కాలేజ్ ఫీజు చాలా ఎక్కువ. ఇంకా ఈ విషయం మా ఇంట్లో కూడా చెప్పలేదు. అప్పుడే మా ఫ్రెండ్ ఈ క్రికెట్ బెట్టింగ్ గురించి చెప్పాడు. అప్పటి నుంచి నేను ఈ క్రికెట్ బెట్టింగ్ ఆడడం స్టార్ట్ చేశా. స్టార్టింగ్లో కొంత మనీ వచ్చేవి, దాంతోపాటు లోన్ యాప్స్ నుంచి కూడా మనీ తీసుకోవడం స్టార్ట్ చేశా. అలా ఆడుతూ ఆడుతూ నాకు తెలియకుండానే 10 lakhs వరకు లాస్ అయిపోయాను. నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పటి నుంచి ప్రతిరోజు లోన్ యాప్స్ నుంచి కాల్స్ అండ్ మెసేజెస్ వస్తూనే ఉండేవి. ఇంట్లో చెప్పే ధైర్యం కూడా నాకు లేదు. ఇంకా నాకు కనిపించిన ఆప్షన్ ఇదొక్కటే. నేను ఒక యావరేజ్ స్టూడెంట్ని. నేను ఎగ్జామ్ రాసిన ప్రతిసారి బెస్ట్ ఇస్తాను, కానీ రిజల్ట్స్ మాత్రం బెస్ట్గా రావు. ఎంత హార్డ్ వర్క్ చేసినా అది కనపడదు, కానీ రిజల్ట్స్ మాత్రమే చూస్తారు. ఇప్పుడు మెయిన్స్ని క్లియర్ చేయలేకపోయాను. మా పేరెంట్స్, రిలేటివ్స్ అందరితో నేను మెయిన్స్ క్లియర్ చేయగలను అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళ ముందు తలెత్తుకోలేకపోతున్నా. మా క్లాస్లో నేను తప్ప అందరూ క్లియర్ చేశారు. మా కాలేజ్ మేనేజ్మెంట్ నుంచి కూడా ప్రెషర్ ఎక్కువ అయింది. ఐ థింక్ మై పేరెంట్స్ డిజర్వ్స్ ఏ బెటర్ డాటర్ దాన్ మీ. ఇప్పుడు అందరి దృష్టిలో నేను ఒక ఫెయిల్యూర్లా మిగిలిపోయాను. ఇలా బ్రతకడం నా వల్ల కాదు. ఇంకా నా లైఫ్కి ఫుల్ స్టాప్ పెడదాం అనుకుంటున్నా. మీకు మీ లైఫ్లో డబ్బు, చదువు అలా వేరే వేరే సమస్య ఉండొచ్చు, కానీ నా లైఫ్లో మాత్రం నేనే నా సమస్య. నేను చిన్నప్పటి నుంచి కోరుకున్నవి నాకు దక్కేవి కావు. అలాంటి నా లైఫ్లోకి ఒక అమ్మాయి వచ్చింది. తనను చూసిన మూమెంట్ నుంచే ప్రేమించడం మొదలుపెట్టాను. తను వెళ్ళిన ప్రతి చోటికి నేను వెళ్ళాను. అదే ధైర్యంతో ఒకరోజు లెటర్ తీసుకొని తన దగ్గరికి వెళ్ళాను. తను ఆ లెటర్ కూడా చూడకుండా అలా విసిరేసి వెళ్ళిపోయింది. నేను ఒక రిజెక్టెడ్ పీస్లా ఫీల్ అయ్యాను. అలాంటి అమ్మాయి లేని లైఫ్ నాకు వద్దనిపించింది. సాయి, నీకు కావాల్సిన మనేదో నేను ఇస్తాను. లేదు బ్రో, నా వల్ల నువ్వు ఇబ్బంది పడకూడదు. కొద్దిసేపట్లో పోయేవాడికి ఇబ్బంది ఏముంటుంది బ్రో? నా సేవింగ్స్లో కూడా కొంత మనీ ఉంది సాయి, అది నీకు హెల్ప్ అవుతుంది. నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. ఈ రోజుల్లో కూడా ఇంత మంచి వాళ్ళ? మీలాంటి మంచి వాళ్ళు చావకూడదు. మా లైఫ్ ఎలానో ఎండ్ అవుతుంది, కనీసం నువ్వైనా హ్యాపీగా ఉండాలి కదా. అమ్మాయి, నువ్వు మెయిన్స్ క్లియర్ చేయడానికి నేను హెల్ప్ చేస్తాను. నువ్వు హెల్ప్ చేసిన ఎగ్జామ్లో రాయాల్సింది నేనే, నా వల్ల కాదు. నన్ను నమ్ము, ఈసారి నువ్వు డెఫినెట్గా క్లియర్ చేస్తావు. అది నువ్వు చెప్పినంత ఈజీ కాదు. ఒకసారి ట్రై చేయు. మనం చావడానికి కూడా రెడీ. సో ఇంతకన్నా బియాండ్ ఏమవుతుంది? సరే, నువ్వు చెప్పినట్టే చేస్తా. బ్రో, ఆ అమ్మాయి ఎక్కడున్నా మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది. ఆ అమ్మాయి నన్ను చూడ్డానికి కూడా ఇష్టపడదు బ్రో. ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటి? తన పేరు వైశాలి. ఏం పేరు అన్నావు? వైశాలి. ఆ అమ్మాయి ఏ కాలేజ్? ఎస్ఆర్టీ జూనియర్ కాలేజ్. ఆర్యన్, ఐఎమ్ వెరీ సారీ, ఆ అమ్మాయి నేనే. నువ్వు వైశాలినా? జోక్ చేస్తున్నావా?
సీరియస్గా చెప్తున్నా, అసలు ఆ రోజు చాలా టెన్షన్లో ఉన్నా. నెక్స్ట్ డేనే మా ఎగ్జామ్. ఇంకా నువ్వు వచ్చి ప్రపోజ్ చేసేసరికి ఆ టెన్షన్లో అలా విసిరేసి వెళ్ళిపోయాను. అవునా? అయితే నేనే నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నానా? సారీ వైశాలి. ఇప్పుడు చెప్పు, విల్ యూ బీ ఇన్ మై లైఫ్? నా గురించి నీకు తెలుసు, నీ గురించి కూడా నాకు తెలియాలిగా. ఇది అసలు కళ నిజమా? కొంతసేపటి క్రితం మనం చనిపోదాం అనుకున్నాం. అలాంటి మనకి మన లైఫ్లో ఒక సొల్యూషన్ దొరికింది. నిజమే బ్రో. మన లైఫ్లో వచ్చే ప్రతి ప్రాబ్లమ్ని సూసైడే సొల్యూషన్ అనుకుంటాం, కానీ ఆ సొల్యూషన్ మన దగ్గరనే ఉంటుంది. ఇంతకీ మనకు కాల్ చేసింది ఎవరు?